ఇంట్లో వాస్తు దోషాలు తొలగించాలంటే ఈ నివారణలు తప్పనిసరి. ఇంట్లో సానుకూల శక్తి వచ్చినప్పుడు నివాసితులందరికీ అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో సంతోషంగా, మనసుని ప్రశాంతంగా ఉంటుంది. అదే ప్రతికూల శక్తి ప్రసరిస్తే ఇంట్లో అనవసర ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమస్యలను పరిష్కరించుకోవాలంటే కొన్ని వాస్తు నియమాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. మనం నివసించే ఇల్లు సానుకూల, ప్రతికూల శక్తులకు మాధ్యమంగా పనిచేస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి వచ్చినప్పుడు నివాసితులందరికీ అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో సంతోషంగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే ప్రతికూల శక్తి ప్రసరిస్తే ఇంట్లో అనవసర ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. దీనికి కారణంగా ప్రధానంగా వాస్తులో దోషం ఉండడమే. కొన్నిసార్లు వాస్తు దోషాన్ని తొలగించే క్రమంలో ఇంటికి మరమ్మతులు చేసే అవకాశం ఉంది. ఇది మీకు తలనొప్పిగా మారే అవకాశము ఉంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలంటే కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ పని చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైభాగంలో ఏవైనా అనవసర పనికిరాని వస్తువులు పడి ఉన్నట్లయితే తొలగించడానికి ప్రయత్నించండి. ఇవి కాకుండా ప్లాస్టిక్ చేయకుండా ఉంటే, ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే ఆ పని చేయాలి. ఈశాన్య దిశలో అండర్ గ్రౌండ్ ట్యాంక్ నిర్మించినట్లయితే ఆ పని చేయండి. ఎందుకంటే ఈశాన్య దిశలో నిశ్చల స్థితి నీరు ఉండడం వల్ల వాస్తు దోషం కలుగుతుంది. ఈ విషయం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం బాత్రూమ్ గేట్ సూటిగా కిచెన్ గేట్కి ఉంటే అది మీకు ప్రతికూల శక్తిని ఇస్తుంది. దీన్ని తొలగించాలంటే గేట్కు కర్టన్ లేదా ఏదైనా ఇతర పరదాను వంటగది, బాత్రూమ్ మధ్య ఉంచండి. అప్పుడు బాత్రూమ్కు కిచెన్ కనిపించదు. ఫలితంగా వాస్తు దోషం తొలగుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాస్తు ప్రకారం మీ ఇంటి తలుపు, కిటికీలు తెరిచినప్పుడు, మూసినప్పుడు ధ్వని వస్తుంటే వీలైనంత త్వరగా వాటిని మరమ్మతులు చేయండి. ఇది కాకుండా వాస్తు దోషాన్ని తొలగించడానికి ఆగ్నేయ దిశను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందుకోసం వంటగది ఆగ్నేయ దిశలో లేనట్లయితే గ్యాస్ స్టవ్ను ఆ దిశలో ఉంచడం వల్ల వాస్తు దోషాన్ని నివారించవచ్చు. ఒకవేళ మీరు దీన్ని చేయలేకపోయినా ఈ దోషాన్ని 0 వాట్ బల్బును వెలిగించడం ద్వారా నివారించవచ్చు.